చేయవచ్చు. పంచపర్వములు అంటే పౌర్ణమి, అమావాస్య, కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి, అలానే కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి, రవి సంక్రమణము. సూర్యుడు ప్రతి నెలా కూడా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారతాడు ఆ రోజున. ఈ 5 రోజులైనప్పటికి కూడా పారాయణం చేయవచ్చు. ఏమంటే ఇది సంస్కృతంలో ఉంటుంది కదా, మాకు ఇది కష్టం కదా, తెలుగులో ఉండేది తేలిక కదా అనుకుంటే, సంస్కృతంలో ఉన్నప్పటికీ దీన్ని పారాయణ చేయడమే శ్రేయస్కరం. ఎందుకంటే ఇది ఋషిప్రోక్తం, అది నా సాక్షాత్తు వ్యాస భగవానుడు అందించినటువంటిది. కనుక ఇందులో మనకి తెలియకుండానే అనేకమైనటువంటి బీజాక్షరములు నిక్షిప్తమై ఉంటాయి. కనుక దీన్ని పారాయణ చేయడం వలనే మనకి త్వరగా ఫలితాలు వస్తాయి. సంస్కృతంలో ఉన్న లలితా సహస్రనామ స్తోత్రాన్ని మనం పారాయణ చేస్తున్నాం, సంస్కృతంలో ఉన్న సౌందర్య లహరిని మనం పారాయణ చేస్తున్నాం. ఇవన్నీ నేర్చుకుని ఎలా అయితే పారాయణ చేస్తున్నామో అలానే దీన్ని కూడా అభ్యాసం చేసి పారాయణ చేసినట్లయితే కనుక మంచి ఫలితాలు కలుగుతాయి. తప్పులు చదువుతావేమోనని మాకు భయంగా ఉందండి, మెల్లగా చదవగా తప్పులన్నీ కూడా వెళ్ళిపోతాయి అని చక్కగా పారాయణ చేసి చివరిలో